హలో గైస్, వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ వైటీ. రియల్మీ జనవరి 15వ తారీఖుని రియల్మీ 14 Pro అండ్ 14 Pro Plus రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. సో ఈ రెండింటిలో నాకైతే మెయిన్గా రియల్మీ 14 Pro Plus అయితే చాలా బాగా నచ్చింది. 30,000 లోపు అయితే ఒక మంచి కెమెరా ఫోన్ అండ్ ఆల్రౌండర్ ఫోన్ అనిపించింది నాకు. సో రెడ్మీ నోట్ 14 Pro Plus కూడా లాంచ్ చేసింది, మనకి డిసెంబర్లో లాంచ్ చేసింది. సో దాంతో కంపేర్ చేసుకున్న మనకి కెమెరా పరంగా అయితే చాలా తోపు ఉంది అండ్ ఓవరాల్గా మనకి ఒక మంచి పెర్ఫెక్ట్ ఫోన్ అనిపించింది. సో మీరు ఎవరైనా 30,000 లోపు ఒక మంచి ఫోన్ తీసుకోవాలనుకుంటే పర్టికులర్గా మీరైతే దీన్ని అయితే చూస్ చేసుకోండి. అండ్ అలాగే మనకి ఇంకా ఆఫర్స్ ఏమైనా కలిస్తే మనకి 8GB 256GB కూడా 30,000 లోపుకి వచ్చే ఇవి కూడా ఉంటాయి. సో కాస్త వెయిట్ చేసి ఏమైనా ఆఫర్స్ ఉన్నప్పుడు కదా ఒకసారి చెక్ చేయండి, చెక్ చేసి అయితే తీసుకోండి. సో మనం ఇప్పుడైతే ఈ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే స్క్రీన్ మీద అయితే చూసేద్దాం. సో ఇంత డిస్ప్లే వచ్చేసి 6.83 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ క్వాడ్ కర్వ్డ్ MOLED డిస్ప్లే. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అండ్ 50 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది అండ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది ఈ మొబైల్ అయితే. సో ఇప్పుడు మనం ప్రీవియస్ జనరేషన్ రియల్మీ వాళ్ళ 13 Pro Plus కి 14 Pro Plus కి ఏంటి డిఫరెన్స్ అనేది చూద్దాం ఇప్పుడు మనం. సో మెయిన్గా చూసినట్టయితే డిస్ప్లే అనేది చేంజ్ అయిపోయింది. డిస్ప్లే అందులో మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉండేది అండ్ ఇది మనకి 6.83 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తున్నది ఇది. అండ్ ఇందులో మనకి వ్యూయింగ్ యాంగిల్స్ కానీ అండ్ అలాగే ఏదైనా కంటెంట్ చూడాలన్నా గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా ఇది మనకి ఈ ఫోన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్యాటరీ అయితే చేంజ్ అయిపోయింది, 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు ఈ మొబైల్లో. ప్రాసెసర్ పరంగా చూసుకున్న అందులో మనకి రియల్మీ 13 Pro Plus లో 7S Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది అండ్ 14 Pro Plus లో మనకి 7S Gen 3 ప్రాసెసర్ అయితే ఉంది. అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా IP65 ఉండేది 13 Pro Plus లో అండ్ 14 Pro Plus లో మనకి 66, 68, 69 ఈ మూడు అయితే ఉన్నాయి. కెమెరా సెన్సార్ కూడా చేంజ్ అయిపోయింది. సోనీ LYT సెన్సార్ ఉండేది, సోనీ IMX సెన్సార్ అయితే తీసుకొచ్చారు రియల్మీ 14 Pro Plus లో అయితే. సో మనం ఈ మొబైల్లో పెర్ఫార్మెన్స్ విషయానికి అయితే వద్దాం. సో పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే ఉన్నది. అంటే ఇది మనకి 2.5 GHz వరకు దీని క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది అండ్ 2.5 GHz సింగిల్ కోర్ ఉంటుంది అండ్ 2.4 GHz 3 కోర్స్ అయితే ఉంటాయి అండ్ 4 కోర్స్ వచ్చేసి 1.8 GHz అయితే ఉంటాయి. ఇది 4nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, ఇది 5G ప్రాసెసర్ ఇది. అండ్ ఇందులో గ్రాఫిక్స్ విషయానికి వస్తే Adreno 710 గ్రాఫిక్స్ అయితే ఉంటాయి. అండ్ ర్యామ్ విషయానికి వస్తే 8GB అండ్ 12GB రెండు వేరియంట్స్లో వస్తుంది అండ్ LPDDR4X ర్యామ్తో వస్తుంది. అండ్ మీరు గేమింగ్ పరంగా చూసుకున్నట్టయితే ఇది మీకు BGMI 60 FPS లో అన్ని గ్రాఫిక్స్లో అయితే హ్యాండిల్ అయితే చేయగలరు. ఇది మీరు మీడియంగా గేమ్స్ ఆడతాం BGMI లాంటి గేమ్స్ అనుకుంటే మీకు ఓకే, కానీ హెవీ గేమర్ అయితే మాత్రం వేరే ఫోన్ అయితే చూస్ చేసుకోండి. డిస్ప్లే విషయానికి వస్తే ఇది మనకి 6.83 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ 1.5K కర్వ్డ్ MOLED OLED డిస్ప్లే. ఇది 1500 nits వరకు పీక్ బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అండ్ ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ అయితే వస్తుంది. అండ్ మనం డిజైన్ పరంగా మాట్లాడుకున్నట్టయితే బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది అండ్ సైడ్స్ ప్లాస్టిక్. అండ్ అలాగే మనకి ఏంటంటే కలర్స్ చూసుకున్నట్టయితే 3 కలర్ వేరియంట్స్ లో వస్తుంది. మనకి పెర్ల్ వైట్, ఈ పెర్ల్ వైట్ ఏంటంటే మనం ఇప్పుడు మనం ఉండే ఏరియా 16 degrees కంటే తక్కువ ఉంటే మాత్రం మనకి ఈ ఫోన్ అయితే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. అండ్ అలాగే ఇది మనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన రివర్స్ ఉంటాయి కదా, రివర్స్ ఫ్లో అవుతూ ఉంటాయి. సో రివర్స్ ఫ్లో అయ్యేటప్పుడు మనం దూరం నుంచి చూసినప్పుడు మనకి ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఈ కలర్ 16 degrees కంటే తక్కువ వచ్చినప్పుడు ఓన్లీ పెర్ల్ వైట్ కలర్లోనే ఈ డిజైన్ అయితే తీసుకొచ్చారు మనకి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట. ఈ పర్పుల్ కలర్ ఏంటంటే మనకి గ్లాస్ ఫినిష్ తో వస్తుంది అండ్ గ్రే కలర్ ఉంది. ఈ గ్రే కలర్ వచ్చేసి మనకి లెదర్ ఫినిష్ తో అయితే వస్తుంది. మూడు రకాల డిజైన్స్ తో అయితే వస్తున్నాయి. IP రేటింగ్ వచ్చినట్టయితే ఇందులో మనకి IP66, 68 అండ్ 69 ఈ 3 రేటింగ్స్ అయితే ఉన్నాయి. ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్, కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయితే కాదు. వాటర్ డ్యామేజ్ అయ్యి మొబైల్ పాడైపోయి మీరు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళినా సరే మీకైతే వాళ్ళైతే వారంటీ చెల్లదని చెప్తారు. ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్, కానీ సర్వీస్ సెంటర్ పద్ధతిలో చూసుకున్నట్టయితే కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయితే కాదు, ఇది వాటర్ రెసిస్టెంట్, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అని చెప్తున్నారు. మీరు కావాలంటే బెస్ట్ టెక్ ఇన్ తెలుగు ఛానల్లో మన కాంతన్ అయితే ఒక వీడియో చేసాడు, ఆ వీడియో చూడండి, మీరు చాలా ఫన్నీగా ఉంటుంది ఆ వీడియో కూడా. సో అది కూడా చూడండి ఒకసారి. IP66 మీకు కంప్లీట్ డస్ట్ ప్రూఫ్ ఉంటుంది అండ్ స్ప్లాష్ ప్రూఫ్. IP68 విషయానికి వస్తే మీకు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. అదేంటంటే మనకి 30 meters డెప్త్లో 1 minute 30 seconds వరకు సర్వైవ్ అయితే అవుతుంది. అండ్ IP69 మనకి
జెట్ స్ప్రేస్ కూడా సర్వైవ్ అయితే అవుతుంది, బాగానే ఉంది. ఐపీ రేటింగ్ కూడా బాగానే ఉంది, కాకపోతే కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయితే కాదు. అండ్ వెయిట్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 194 grams వెయిట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే థిక్నెస్ విషయానికి వస్తే 1.79 mm థిన్ అయితే ఉంటుంది. మొబైల్ అయితే చాలా సన్నగా ఉంటుంది మొబైల్. మనకి కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా మనకి 50 మెగాపిక్సెల్ సోనీ IMX896 సెన్సార్తో వస్తుంది. అండ్ ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి. మీరు లో లైట్లోకి వెళ్ళిన, డే లైట్ కండిషన్లో తీసుకున్న, నైట్ తీసుకున్న ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి మనకి. అండ్ ఇంకా ఇందులో మనకి 1x వరకు ఇన్ సెన్సార్ జూమ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకో కెమెరా వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్, అది కూడా సోనీ IMX సెన్సార్ తోటే వస్తుంది. ఇది మనకి పెరిస్కోపిక్ లెన్స్ ఉన్నాయి. సో ఇదేంటంటే మనకి 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 3 ఫోకల్ లెన్స్ అయితే ఉంటాయి, 24mm, 48mm, 81mm 3 ఫోకల్ లెన్స్ అయితే ఉన్నాయి. 24 and 81mm ఫోకల్ లెన్స్ మనకి చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ అయితే. కాకపోతే 48mm లో మనకి ఇన్ సెన్సార్ జూమ్ ప్రైమరీ కెమెరాతో అయితే ఫోటో అయితే తీస్తున్నది. ఇదేంటంటే 1x ఇన్ సెన్సార్ జూమ్తో తీస్తున్నది, అది మనకి నార్మల్గా వస్తుంది కొంచెం. అండ్ పోర్ట్రేట్ మోడ్స్ అండ్ పోర్ట్రేట్ కెమెరా, పోర్ట్రేట్ వీడియో అన్నీ చాలా బాగున్నాయి ఇందులో మనకి. అండ్ నెక్స్ట్ లాస్ట్ కెమెరా మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సో దీని నుంచి మీరు పెద్దగా అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇది లైటింగ్ బాగుంది దగ్గర ఓకే, లో లైట్లోకి వెళ్తే మీకు అయితే నాయిస్ అయితే ఉంటుంది ఫోటోలో. అండ్ ఇందులో మనకి డ్యూయల్ వీడియో రికార్డింగ్ మోడ్ ఉంటాయి, సో స్లో మోషన్ వీడియో అన్నీ ఉంటాయి. అండ్ అలాగే మీరు రియల్మీ GT7 Proలో చూసినట్టే ఇందులో కూడా మనకి అండర్ వాటర్ కెమెరా మోడ్ అయితే ఉంటుంది. మీరు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది కాబట్టి కొంత టైం వరకు మీరైతే అండర్ వాటర్లో స్విమ్మింగ్ పూల్స్ దాంట్లో మీరైతే క్యాప్చర్ చేసుకోవాలంటే క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ మనకి బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ LED ఫ్లాష్ అయితే ఉంటుంది. మూడు ఫ్లాష్ లైట్స్ అయితే ఉంటాయి మనకి బ్యాక్ సైడ్, మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇలా ఈ విధంగా మనకి 3 ఫ్లాష్ లైట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇది మీకు ఏంటంటే మీరు డిస్కో ఇలాంటి ఎక్కడైనా ఉన్నప్పుడు డిఫరెంట్ లైట్స్ అయితే వస్తాయి కాబట్టి అలాంటప్పుడు మీరు ఈ ఫ్లాష్ లైట్ యూస్ చేసి ఫోటో తీసుకున్నప్పుడు మీకు న్యాచురల్గా వస్తుంది ఫోటో. అలా కాకుండా అయితే నార్మల్గా మీరు ఫోటో తీసుకున్నట్టయితే ఏ కలర్ వచ్చినప్పుడు ఆ కలర్లో అయితే మీకు షేడ్ అయితే వస్తుంది బ్యాక్గ్రౌండ్. సో అలా కాకుండా మీకు ఆ లైటింగ్ పడుతున్నా సరే మీకు కెమెరా లైట్ యూస్ చేసి, ఫ్లాష్ లైట్ యూస్ చేసి మీకు ఇంకొద్దిగా మంచిగా న్యాచురల్ ఫొటోస్ అయితే వస్తాయి మీకు. అండ్ మీరు ఇంకా ఏంటంటే 60x వరకు మీరు జూమ్ చేసినా సరే మీకు ఫోటో అయితే క్లారిటీగా వస్తుంది. ఇందులో మనకి AI క్లారిటీ అయితే ఉంది, AI ఇమేజ్ క్లారిటీ ఆప్షన్ అయితే ఉంది. సో మీరు జూమ్ చేసినప్పుడు మీకు AI క్లారిటీ అయితే మీకు బాగా యూజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది మనకి కలర్ చేంజింగ్ 16 degrees వచ్చినప్పుడు కలర్ చేంజింగ్ అని చెప్పాను కదా, ఇది మనకి ఏంటంటే ఫస్ట్ ఫోన్ అని చెప్పాలి, కోల్డ్ సెన్సిటివ్ కలర్ చేంజింగ్ టెక్నాలజీతో వస్తున్న ఫస్ట్ ఫోన్ ఇది. వీడియో రికార్డింగ్ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 4K 30 FPS వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా మనకి 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ సేమ్ మనకి రియల్మీ 13 Pro Plusలో లాగే ఇందులో కూడా మనకి సేమ్ కెమెరా, కాకపోతే కొంచెం లిటిల్ బిట్ బెటర్ ఉంటుంది. ఎందుకంటే సేమ్ కెమెరా కాకపోతే AI ఫీచర్స్ అవి కొంచెం ఎన్హాన్స్డ్ ఉంటాయి, అప్డేటెడ్ ఉంటాయి కాబట్టి కొంచెం లిటిల్ బిట్ అలా సేమ్ ఉంటుంది, కాకపోతే లిటిల్ బిట్ చేంజెస్ అయితే ఉంటాయి. పెద్దగా చేంజెస్ అయితే ఏం ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 6000 mAh లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఇది 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, సూపర్ బుక్ ఛార్జ్ ఇది. అండ్ 24 minutesలో మనకి 50% ఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ కంప్లీట్ ఛార్జ్ అవ్వడానికి అయితే 57 minutes అయితే తీసుకుంటుంది. అండ్ ఇది తెలిసిందే కదా, ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్. ఫస్ట్ 50 minutes మనకి స్పీడ్గా ఛార్జ్ అయ్యింది, నెక్స్ట్ 50 minutes మనకి కొద్దిగా లేట్గా ఛార్జ్ అయ్యింది. ఇది బ్యాటరీ రీసైక్లింగ్ అంటే బ్యాటరీ మనకి ఎక్కువ కాలం వచ్చేలాగా ఈ ప్రాసెస్ అయితే డిజైన్ అయితే చేస్తారు కంపెనీస్ అయితే. అండ్ స్టోరేజ్ పరంగా చూసుకున్నట్టయితే మనకి 128 and 256 GB 2 వేరియంట్స్లో వస్తున్నాయి. అండ్ UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. ఇక్కడ చాలా బాగుంది అనిపించింది నాకైతే. అండ్ ఇది డ్యూయల్ నానో సిమ్స్తో వస్తుంది, మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. Wi-Fi 6E సపోర్ట్ ఉంది, బ్లూటూత్ 5.2 సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇది. అండ్ సెన్సర్స్ అయితే అన్నీ ఉన్నాయి, సెన్సర్స్ అయితే ఏమి స్కిప్ అయితే చేయలేదు. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్తో వస్తుంది. ఇందులో హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ కానీ, డాల్బీ అట్మాస్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ఒప్పో వాళ్ళు రియాలిటీ ఉంటుంది, సో మీరు అదైతే చూడొచ్చు. అండ్ అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా లేదు, Type-Cతో వస్తుంది. అండ్ Type-C కేబుల్, Type-C ఇయర్ ఫోన్స్ మీద ఉన్నట్టయితే మీరు Type-C నుంచి మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు ఆడియో వినడానికి, లేదంటే బ్లూటూత్ యూస్ చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ అండ్ అప్డేట్స్ విషయానికి వస్తే ఇందులో మనకి Android 15తో వస్తుంది. మనకి Redmi Note 14 Pro Plus లో చూసుకుంటే Android 14తో వస్తుంది. 3 years ఆఫ్ Android అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఇచ్చారు. వీళ్ళు Android 15తో వచ్చి 2 year Android అప్డేట్స్ అండ్ 3 year సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ప్రామిస్ చేశారు. సో కానీ మీకు ఓవరాల్గా నాకైతే రియల్మీ నచ్చింది. అండ్ ఇంకా మనకి రియల్మీ UI 6.0 అయితే ఉంటుంది. అండ్
2 year ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 year ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి ఇందులో రియల్మీలో మనకి. అండ్ అలాగే ఇది కస్టమ్ యూఐ కాబట్టి కస్టమ్ యూఐలో ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. డ్యూయల్ యాప్ యూస్ చేసుకోవచ్చు, యాప్ లాక్ చేసుకోవచ్చు, అండ్ అలా మీకు కస్టమ్ యూఐలో ఉండే ఫీచర్స్ అన్నీ అయితే ఉంటాయి. అండ్ మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకైతే వినిపిస్తుంది, ఎందుకంటే ఇది గూగుల్ డైరెక్ట్ అయితే వస్తుంది. సో మీకు కాల్ రికార్డ్ చేసిన అవసరం వాళ్ళు వినిపించకూడదు అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఓడైల్ అని ఉంటుంది ఒప్పో వాళ్ళది. సో అది డౌన్లోడ్ చేసుకొని డిఫాల్ట్ డైలర్గా పెట్టుకున్నట్టయితే మీరు కాల్ రికార్డ్ చేసిన అవతల వాళ్ళకైతే వినిపించదు. సో ఇదైతే నాకు ఒక మంచి ఫోన్ అనిపించింది. 30,000 లోపు అయితే ఒక మంచి ఫోన్ అయితే అనిపించింది. సో దీని ప్రైజెస్ వద్దాం. 3 వేరియంట్స్లో వస్తుంది. 8GB RAM 128GB వేరియంట్ మనకి 29,999కి అయితే వస్తుంది. అండ్ 8GB 256GB వచ్చేసి 31,999కి వస్తుంది. అండ్ 12GB 256GB వచ్చేసి 34,999కి అయితే వస్తుంది. సో 30,000 8 to 256GB వస్తే మాత్రం అసలు వదలద్దు దీన్ని. చాలా మంచి ఫోన్ ఇది. ఆ ప్రైస్లోని వచ్చింది అంటే చాలా బెటర్ అని చెప్పాలి. అండ్ ఏమైనా ఆఫర్స్ వచ్చినప్పుడు మీరు ఏదైనా మొబైల్ తీసుకోవాలంటే పర్టికులర్గా దీనికోసం అయితే చెక్ చేయండి, ఎందుకంటే ఇది ఒక మంచి ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఫోన్ అని చెప్పుకోవాలి. అండ్ మీరు జనరల్ యూస్కి, జనరల్గా గేమింగ్కి, ఎక్కువగా మీరు గేమింగ్ ఆడము అనుకుంటే మాత్రం మంచి కెమెరా ఉన్న ఫోన్ కావాలి. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ బాగుండాలి అనుకుంటే మాత్రం ఇది మీకు ఒక సూపర్ ఫోన్. సో మీరైతే ఇదైతే చెక్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ మొబైల్లో మీకు ఏ ఫీచర్స్ నచ్చాయో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈస్ ప్రశాంత్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.